paper, scissors. చెల్లి, నువ్వు అన్నీ దొంగాటలే ఆడుతున్నావు. ఇప్పటికిప్పుడే మార్చేసావు. నీలాంటి దాంతో నేను అస్సలు ఆడను. నేనేం చేశానక్క? నేను అసలు ఏమీ మార్చలేదక్క. ఏం కాదు, నేను చూశాను. ఇంట్లో కూడా నువ్వు ఇంతే. జ్యోత్ కుమార్, నువ్వు కూడా మా చెల్లితో ఆడొద్దు. రా, వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే వెళ్ళిపోండి. నీకు తెలుసా, మా చెల్లి చాలా పెద్ద దొంగ. దానికి అస్సలు చదువు రాదు. అది మా అమ్మ నాన్న చెప్పిన మాట అస్సలు విందు. ఇంకెప్పుడు మా చెల్లితో ఆడద్దే. దాంతో కలిసి ఆడితే మనం కూడా పాడైపోతాం. నేను బ్యాడ్ గర్ల్ అంట, దొంగనంట, లేనిపోని నిందలు వేస్తుంది. వీళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్. వచ్చేసావా? అక్కేదమ్మా. అక్క చాలా బిజీగా ఉందిలే, రావడానికి టైం పడుతుంది. సరే రా, నువ్వు లోపలికి. ఏంటిది తేడాగా మాట్లాడుతుంది? ఏమైందమ్మా? పడుకోలేదా? పడుకో అమ్మా. ఊరుకోనమ్మా, నా మనసు ఏమీ బాగలేదు. ఏమైంది? అక్క నువ్వు మళ్ళీ గొడవ పడ్డారా? ఏమీ లేదులే. నేను సరిగ్గా చదవనంట, నేను మంచిదాన్ని కాదంట. అలానెవరన్నారు? నేను నీ మాట, నాన్న మాట అస్సలు విన్నంట కదా. ఏమైంది తల్లి, ఎందుకలా అంటున్నావు? అందరికీ నా మీద లేనిపోని మాటలు చెప్పి నా మీద చెడ్డ ప్రచారం చేస్తుంది. ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. ఓహో, అవునా? అక్క కంటే నువ్వే టాలెంటెడ్ కదా. నువ్వే బాగా చదువుతావు కదమ్మా. ఇంట్లో పనులన్నిటికీ నువ్వే హెల్ప్ చేస్తావు కదా. మరి అలాగని ఎందుకు చెప్పింది? అయినా ఇంట్లో విషయాలు బయట మాట్లాడుతున్నారా మీరు? కలిసి ఆడుకోవడానికి వెళ్ళి కలిసి రావాలి కదా. ఇప్పుడే ఇలా గొడవ పడితే మీరు ముందు ముందు ఏం కలిసి ఉంటారో ఏంటో. ఏంటమ్మా దాన్ని వెనకేసుకొస్తున్నావు? నాకు చెప్పాలనిపించింది చెప్పాను. దాంట్లో తప్పేముంది? దాని జీవితం నేనేదో నాశనం చేసినట్టు తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు. సరే సరే, ఇప్పటికైతే గొడవ కట్టిపెట్టి పడుకోండి. ఉదయం లేచాక నేను ఈ గొడవ సంగతి చెప్తాను. పడుకోండి. తీసుకోండి అమ్మా. జ్యోతి, నీ బర్త్డేకి ఈ స్టోరీ బుక్ గిఫ్ట్ వచ్చింది కదా, ఇందులో నుంచి ఒక పేపర్ చింపి నాకు ఇవ్వు. నేనెందుకు చింపాలమ్మా? ఇది నా బుక్కు, నాకు గిఫ్ట్ వచ్చింది. నేను అస్సలు చింపను. చెప్పింది చెయ్యి. ఇదిగో తీసుకో. నువ్వు ఆడుకోవటానికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా చింపేసి పాడేసి వెళ్ళి ఆడుకో. తీసుకో. సరే అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తాను. Stone, paper, scissors. Stone, paper, scissors.
స్టోన్ పేపర్ సీజర్. ఉషా నేను ఆడతాను. రాజోతి కూర్చో. ఏంటి మీ చెల్లి పెద్ద దొంగ అంట కదా? మీ చెల్లికి అసలు చదువు రాదంట కదా? అందరూ అదే చెప్పుకుంటున్నారు. మొన్న నువ్వే చెప్పావంట కదా. ఇంకెప్పుడు మీ చెల్లితో మేము కూడా ఆడంలే. ఏమో వస్తుంది కదా, దాన్ని అడుగు. సంజన పెద్ద దొంగ అంటారా? ఆనంద్ ఆడుకుందామా? సంజన నువ్వా? ఏంటి నువ్వు పెద్ద దొంగవట్ట కదా? నీకు చదువు రాదంట కదా? నువ్వు ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట వినవట కదా? నువ్వు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాయంట కదా? నీతో ఆడుకోకూడదు అనుకుంటున్నావు. అందరూ అదే చెప్పుకుంటున్నారు. మేము వెళ్ళిపో. జ్యోతి, నువ్వెందుకని చెల్లి మీద అన్ని అబద్ధాలు చెప్తున్నావు? అదెంత బాధపడుతుందో తెలుసా? చాలే అమ్మా, నీ చిన్న కూతుర్ని వెనకేసుకొస్తున్నావు. పోనీ నేను అబద్ధమే చెప్పాననుకో, దానికి వచ్చిన నష్టం ఏంటి? ఏదో పెద్ద ఇదైనట్టు. సరే అయితే నేను ఒక పని చెప్తాను, చెయ్యు. ఇందాకలు నువ్వు చింపి పాడేసిన కాగితం ముక్కలన్నీ ఏరి తీసుకొచ్చి మళ్ళీ ఆ పేపర్ ఎలాగుందో అలాగే అతికి ఆ బుక్లో పెట్టు. చాలే, బాగానే చెప్పు. అది జరిగే పనేనా? నీ వల్ల అయితే నువ్వు చెయ్యి, ఎవరి వల్ల జరగని పని. నిజం చెప్పావమ్మా. నీ చేతులతో నువ్వు చింపిన పేపర్ ఎలా అతికించలేవో, గాలికి ఎగిరిపోయిన పేపర్ ముక్కల్ని ఎలా తీసుకురాలేవో, అలాగే మంచి మాటల కంటే చెడ్డ మాటలు, అబద్ధాలు, కల్పితాలు వేగంగా ప్రచారం అయిపోతాయి. ఆ మాటల వలన ఎవరికి నష్టం చేశామో వారి బ్రతుకుల మీద జీవితాంతం చెడ్డ అభిప్రాయాలు మిగులుతాయి. ఒక్కసారి నోరు దాటిపోయిన మాట ఇంకెన్నటికీ వెనక్కి రాదమ్మా. నోటి మాటల వలన కలిగిన నష్టాన్ని, వాటి వలన అయిన గాయాన్ని ఎవ్వరూ మాన్పలేరమ్మా, మార్చలేరమ్మా. ఎదుటి వారి మీద మనం వేసే నిందలు, చేసే చెడ్డ ప్రచారం, అబద్ధాలు, కల్పితాలు బంధాలను విడదీసేస్తాయమ్మా. చెడ్డ మాటలు, అబద్ధాలు వేగంగా ముందుకు వెళ్ళి ఇక ఎన్నటికీ వెనక్కి రావు. ఇతరులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదమ్మా. తప్పైపోయిందమ్మా, చెల్లికి సారీ చెప్పేస్తానమ్మా. సారీ చెప్పి నీ చేతులు దులుపుకోగలవేమో కానీ దెబ్బతిన్న బంధాన్ని బాగు చేయలేవమ్మా. బైబిల్లో నుండి ఒక మాట చదువుతాను, విను. నిర్గమకాండము 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. కాని వార్తలు పుట్టించటం బుద్ధిహీనతేనమ్మా. అవును దేవుని ప్రజలారా, అబద్ధాలు, కాని మాటలు, దుర్వార్తలు, కల్పితాలు ఎంత ప్రమాదకరమైనవో ఇప్పటి వరకు ఈ వీడియో ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట, సైటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. అపవాది అబద్ధికుడు, వాడు అబద్ధాలకు, అబద్ధికులకు జనకుడు అని దేవుని యొక్క వాక్యంలో తెలియపరచబడ్డది. కాబట్టి మనం మాట్లాడే మాటల వలన అపవాది సంబంధులుగా కాకుండా వాక్యానుసారంగా దైవ సంబంధులమే మనం జీవించాలి. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట, వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్కరి విషయమై కృపగలిగిన మాటలే మనం మాట్లాడాలి. ఇతరుల జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా మనం బ్రతుకులు ఉండాలని తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.